హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. హాల్లో ఉన్న ముగ్గురు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సెక్యూరిటీలో ఒక అతను వచ్చి, సార్ కొరియర్ అని ఒక బాక్స్ ప్రతాప్ కిచ్చి ఇంకో బాక్స్ అవినాష్ కిచ్చి వెళ్తాడు. ఆ బాక్స్ మీద కార్తికేయన్ రావణ్ అని ఉన్న నేమ్ చూసి ఇద్దరు బాక్స్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న లెటర్స్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ అవినాష్ కి వచ్చిన లెటర్ ఓపెన్ చేస్తే రాజేష్ అవినాష్ చేతిలో ఉన్న లెటర్ తీసుకుని చదవడం స్టార్ట్ చేస్తాడు. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? హా, ఎలా ఉంటావులే, నేను చూస్తూనే ఉన్నా కదా ఎలా ఉన్నావు. ఏంట్రా, నీకు అజయ్ కృష్ణ చెల్లితో పెళ్లి కావాలా? పెళ్లి పీటల మీద నుంచి నువ్వు చేసుకోబోయే అమ్మాయిని ఎవడో వచ్చి నిన్ను లాగి పెట్టి ఒకటి పీకి మరి ఆ అమ్మాయిని తీసుకుపోతే ఏం పీకెవరా? నీలాంటి చచ్చు సన్నాసికి ఆ అజయ్ కృష్ణ చెల్లి కావాల్సి వచ్చిందా? ఇక నీ చెల్లికి ఆ అజయ్ కృష్ణ కావాల్సి వచ్చాడా? ఒకసారి పోయి నీ చెల్లిని అద్దంలో మొహం చూసుకోమని చెప్పు. ఆ మొహానికి కొట్టిన అరకిలో మేకప్ కడిగేసి చూసుకోమని. అప్పుడు బయటపడుతుంది అసలు రంగు. ఆ అజయ్ కృష్ణ వైఫ్ ని చూసావా నువ్వు? నీ ఫేస్ కి అంత సీన్ లేదులే. పాలలో కడిగిన ముత్యంలా ప్రకృతి దేవతలా ఉంటుంది. ఆ అమ్మాయి కాలి గోటికి కూడా సరిపోదు నీ చెల్లెలు. అయినా ఇప్పుడు నీ చెల్లెలేదో బ్లాక్ మెయిల్ చేస్తుందంట కదా ఆ అజయ్ కృష్ణతో ఖచ్చితంగా పెళ్లి చేయాలని. చేయకపోతే మీరు రోడ్డు మీద ఉంటారని కూడా వార్నింగ్ ఇచ్చినట్లుంది. ఇప్పుడు ఏం చేస్తారా? నేను మీకు 1 మంత్ టైం ఇస్తే మీ చెల్లి మీ మీద దయతలిచి నీకు 3 మంత్స్ టైం ఇచ్చిందంట కదా. నన్ను వెతికి పట్టుకోకపోతే నేను మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొస్తాను. మీ చెల్లి చెప్పినట్టు ఆ అజయ్ కృష్ణతో నీ చెల్లికి పెళ్లి చేయకపోతే మీ చెల్లి కూడా మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారా మరి మీరు? పాపం, నాకు మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోందిరా. అందుకే నేను మీకు ఇచ్చిన టైంని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎంతైనా నా ప్రియమైన శత్రువులు కదా. మీ చెల్లి మీకు 3 నెలలు టైం ఇచ్చింది కదా, నేను కూడా మీకు అదే 3 నెలలు టైం ఇస్తాను. రే, ఇది మీ మీద జాలి మాత్రమే. ఇప్పుడు టైం ఎక్స్టెండ్ చేస్తున్నా. బట్ ఈ 3 మంత్స్ లో మీరు నన్ను పట్టుకోకపోతే మాత్రం ముందు చెప్పినట్టే గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తాను రోయ్. ఇట్లు కార్తికేయన్ రావణ్. ఇప్పుడు మాత్రం టైం ఎక్స్టెండ్ చేసినందుకు మీ పాలిట దేవుణ్ణి నా ఫోటో మీ పూజ రూమ్ లో పెట్టి పూజించుకోండి. ఓ, దానికి నా ఫోటో కూడా లేదు కదా. పరిగెత్తండి, నన్ను పట్టుకోవడానికి క్షణం కూడా రెస్ట్ లేకుండా పరిగెత్తండి. వెయిటింగ్ ఫర్ యూ హియర్ అని చదివి లెటర్ క్లోజ్ చేస్తే అది విన్న అవినాష్ ఫ్రస్ట్రేట్ అవుతూ, అసలు ఎవడు వీడు? అన్ని చూసినట్టే చెప్తున్నాడు. రియా ఇప్పుడే కదా మనతో మాట్లాడింది, అంతలోనే వాడికిలా తెలిసింది అని అంటాడు పీక్స్ కి చేరిన ఫ్రస్ట్రేషన్ తో. ముగ్గురు అదే ఆలోచిస్తూ రాజేష్ ప్రతాప్ ని చూస్తూ, ఏంతకి నీకేం పంపించాడు అని అడిగితే ప్రతాప్ ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో, హాయ్ మామ, సారీ, అదే మామ కాని మామ. నీకెంత ధైర్యం ఉంటే మా అత్త మీద చేయి చేసుకుంటావు? ఇంకోసారి నువ్వు అత్త మీద చెయ్యి ఎత్తితే ఆ చేతిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పాడేస్తా. జాగ్రత్త. ఇవాల్టి నుంచి అత్త ఇంట్లో ఒక్క పని కూడా చేయదు. ఒకవేళ చేస్తే మాత్రం నెక్స్ట్ మినిట్ నువ్వు రోడ్డు మీద. నువ్వు చేసిన చెత్త పనులు మొత్తం మీడియాలో ఉంటాయి. ఇవాల్టి నుంచి అత్త కంట్లో నుంచి ఒక్క డ్రాప్ వాటర్ కూడా రాకూడదు. చివరికి సంతోషంతో కూడా రాకూడదు. వచ్చిందో నువ్వు చచ్చవి నా చేతిలో. ఇంకపోతే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటి బ్యాలెన్స్ ఉంది. అదేంటంటే నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఏ చేత్తో అయితే అత్త మీద చేయి చేసుకున్నావో అదే చేత్తో నా అత్త కాళ్ళు పట్టుకుని మరి క్షమించమని అడగాలి. లేకపోతే నువ్వు చేస్తావులే మామా, లేకపోతేనే మాటే లేదు. నువ్వు చేయకపోతే చేసేలా చేయడానికి నేనున్నాను కదా. ఇక ఉంటా. ఎట్లు నీ అభిమాన అల్లుడు కార్తికేయన్ రావణ్. ప్రస్తుతానికి నీ కూతురికి మొగుడిని, చెప్పిన పని చెయ్యకపోతే మాత్రం నీకు యముణ్ణి అని ఉన్న ఆ లెటర్స్ చదివిన ప్రతాప్, అసలు ఇక్కడి విషయాలు వాడికి ఎలా తెలుస్తున్నాయి అని అన్నాడు సీరియస్ గా.
ముగ్గురు ఎలా కార్తీక్ ని పట్టుకోవాలని ప్లాన్ ఆలోచించాలి అనుకుంటూ కొంచెం సేపటికి ప్రతాప్ ఇంటికి స్టార్ట్ అవుతారు. రాజేంద్ర గారిని పిక్ చేసుకోవడం కోసం వెళ్ళిన ఆకాష్ రాజేంద్ర గారి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కొంచెం సేపటికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో కాసేపటికి రాజేంద్ర గారు ఇంకా వజ్రం గారు, అదేనండి రాజేంద్ర గారి వైఫ్, స్టార్టింగ్ లో ఖుషి వచ్చినప్పుడు హారతిచ్చింది వజ్రం గారి కనిపించడంతో ఆకాష్ ఇద్దరిని హగ్ చేసుకుని ఎలా ఉన్నారు తాతయ్య, నానమ్మ అని అడుగుతాడు. వజ్రం గారు ఆకాష్ నుంచి మీద ముద్దు పెట్టి బాగున్నాంరా, నువ్వెలా ఉన్నావు అని అడిగితే ఆకాష్ ఆవిడ వైపు చూస్తూ బాగున్నాను నానమ్మ అని అంటాడు. ముగ్గురు మాట్లాడుకుంటూ కార్ దగ్గరికి వస్తే ఆకాష్ లగేజ్ మొత్తం డిక్కీలో పెట్టి ఇద్దరు కూర్చోగానే కార్ స్టార్ట్ చేస్తాడు. వజ్రం గారు ఆకాష్ వైపు చూస్తూ కృష్ణయ్య ఎలా ఉన్నాడ్రా అని అడిగితే ఆకాష్ కొంచెం డల్గా కిందాక ఖుషి గురించి కార్తీక్ చెప్పింది చెప్పి బావా ఖుషి గురించి చాలా బాధపడుతున్నాడు నానమ్మా అని అంటాడు. వజ్రం గారు కొంచెం సీరియస్ గా అసలు ఎంత ధైర్యం ఉంటే ఆ పిల్లకి నా కృష్ణయ్యని బాధ పెడుతుంది, చెప్తాను ఆ పిల్ల సంగతి, ఆ పిల్లకి ఈ వజ్రం అంటే ఏంటో చూపిస్తాను అని అంటారు. రాజేంద్ర గారు వజ్రం గారి వైపు సీరియస్ గా చూస్తూ నా మనవరాలిని ఒక్క మాట నా ఊరుకొని చెప్తున్నా, అమ్మాయి గురించి మనకి తెలీదా, అమ్మాయి చాలా అమాయకురాలు, కొంచెం కొంచెంగా తానే మారుతుంది, ఇప్పటికే ఆ అమ్మాయికి కృష్ణ మీద ఇష్టం ఏర్పడింది, నీ మట్టి బుర్రకు అర్థం కాలేదా, కాకపోతే అది గుర్తించలేకపోతోంది అంతే, నీ వల్ల అమ్మాయి ఒక్క క్షణం బాధపడినా నీకు విడాకులు ఇచ్చేస్తాను జాగ్రత్త అని అంటారు. ఏంటి, నాకు విడాకులు ఇస్తారా అని గుడ్లూరిమి చూస్తే రాజేంద్ర గారు కూడా సీరియస్ గా చూస్తూ ఖచ్చితంగా ఇస్తాను, నా మనవరాల్ని ఇబ్బంది పెడితే అని అంటారు. దానికి ఉడుకుతూ ఎర్రపడ్డ మొహంతో వజ్రం గారు మంచిది, ఇన్ని రోజులకు సరైన నిర్ణయం తీసుకున్నారు, ఆ విడాకుల సంగతి ఏదో తొందరగా అయ్యేలా చూడండి, ఎంచక్క నేను నా లవర్ని పెళ్లి చేసుకుంటాను అని అంటే ఆ మాట వినడమే షాక్ అయిన ఆకాష్ కారు సడన్ బ్రేక్ వేసి ఇద్దరి వైపు చూస్తూ ఉంటే రాజేంద్ర గారు సీరియస్ గా చూస్తూ ఎవడే, ఆ సన్నాసి రాకేష్ గడే కదా అని అంటారు. వజ్రం గారు సీరియస్ గా చూస్తూ నా లవ్వర్ని సన్నాసి అంటే మర్యాదగా ఉండదు మీకు, నా రాకీ బేబీకి రెస్పెక్ట్ ఇవ్వండి, ఏదో మీరు బ్రతిమిలాడి ప్రేమించాను అని వెంటపడి మా అమ్మ నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు, నేను కూడా మీరు బ్రతిమిలాడేసరికి జాలిపడి పెళ్లి చేసుకున్నాను అంతే, లేకపోతే మా బావని రాకీ బేబీనే పెళ్లి చేసుకునేదాన్ని అని అంటారు. రాజేంద్ర గారు సీరియస్ గా వాణ్ణి ఇంకోసారి బావా కోవా అని పిలిస్తే ఊరుకొని చెప్తున్నా అని ఉడికిపోతూ ఉంటే వజ్రం గారు మూతి తిప్పుతూ హోయబ్బో ఊరుకోరంట, ఊరుకోరు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ముందు ఆ విడాకుల సంగతి ఏదో తొందరగా అయ్యేలా చూడండి అని అంటారు. రాజేంద్ర గారు ఇరిటేట్ అవుతూ సీరియస్ గా మొహం తిప్పేసి తిట్టుకుంటూ ఉంటే వజ్రం గారు రాజేంద్ర గారి చిరాకు చూసి వస్తున్న నవ్వు ఆపుకుంటూ అవునండి, ఈ విడాకులు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఒక 2-3 రోజుల్లో అయిపోతుందా అని అడుగుతారు. రాజేంద్ర గారు సీరియస్ గా వజ్రం గారి వైపు చూస్తూ చిరాకు తెప్పించకు అని అంటూ కార్ ఆగి ఉండడం గమనించి ఆకాష్ వైపు చూస్తారు. ఆకాష్ ఇద్దరి వైపు అలాగే చూసి పిచ్చి చూపులు చూస్తూ ఉంటే వజ్రం గారు కూడా కార్ ఆగి ఉందని గమనించి ఆకాష్ ని చూస్తూ రే ఎందుకురా కార్ ఆపావు అని అంటారు. ఆకాష్ మాత్రం ఇంకా ఏదో ఎయిత్ వండర్ చూసినట్టు ఇద్దరి వైపు పిచ్చి చూపులు చూస్తూ ఉంటే రాజేంద్ర గారు ఆకాష్ ని కదిలిస్తూ ఆకాష్ ఏమైందిరా, ఎందుకు కార్ ఆపావు అని అరిచినట్టే అడిగారు. ఆ సౌండ్ కి షాక్ నుంచి బయటపడ్డ ఆకాష్ ఏం లేదు, అది మీరిప్పుడు ఈ వయసులో విడాకులని అంటుంటే అని సనుగుతూ ఆగిపోతే ముందు నువ్వు ఇంటికి పోనేవరా, ఈ విషయం కృష్ణ దగ్గరే తేలుద్దాన్నే అని అంటారు. ఆకాష్ ఇద్దరి వైపు మార్చి మార్చి చూసి సరే అని అంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. కొంచెంసేపటికి ఇంటికి రీచ్ అయితే ముగ్గురు కార్ దిగి ఇంట్లోకి వెళ్తూ ఉండగా అక్కడ ఏదో 10 మంది ఉన్నట్టు సందడిగా గోలుగా ఉంటే చుట్టూ చూసిన వాళ్ళకి కొంచెం దూరంలో గార్డెన్ లో ఖుషి కొంతమంది సర్వెంట్స్ తో కలిసి అక్కడున్న పప్పీస్ తో ఆడుతూ కనిపించింది. అది చూసిన ముగ్గురు చిన్నగా నవ్వుతూ ఖుషి వైపు నడిస్తే
వీళ్ళు దగ్గరికి వచ్చే కొద్దీ వజ్రం గారిని రాజేంద్ర గారిని చూసి ఖుషితో ఆడకుండా కొంచెం దూరం జరుగుతూ సైలెంట్ గా ఉంటారు పనివాళ్ళు. కింద మోకాళ్ళ మీద కూర్చొని పప్పీస్తో ఆడుకుంటున్న ఖుషి సర్వెంట్స్ ని పిలుస్తూ ఉన్నా వాళ్ళు పలక్కపోవడంతో ఖుషి పాప తలెత్తి సర్వెంట్స్ వైపు చూస్తుంది. అందరూ కొంచెం భయంగా హాల్ వైపు చూస్తూ ఉండడం చూసి తల తిప్పి చూస్తుంది ఖుషి కూడా. అక్కడ ఆకాష్ వజ్రం గారు రాజేంద్ర గారిని చూసి పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కార్తీక్ చెప్పింది గుర్తుకొస్తుంది, ఈ రోజు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వస్తున్నారు అని. ఇంకా అమ్మమ్మకి కొంచెం కోపం ఎక్కువ, తెక్క పనులు అస్సలు చేయకు అని చెప్పింది కూడా గుర్తుకొచ్చి వెదురు కళ్ళతో వజ్రం గారి వైపు చూస్తూ పైకి లేచి నిల్చుంటుంది. ఖుషి అప్పటి వరకు హుషారుగా చిన్న పిల్లలా ఆడుకుంటున్నది వాళ్ళని చూసి భయపడుతూ ఉండడం చూసి అదే విషయం అడుగుతారు వజ్రం గారు రాజేంద్ర గారిని. ఖుషిని గమనించిన రాజేంద్ర గారు తను వజ్రం గారిని చూస్తూ భయపడడం గమనించి, మనల్ని చూసి కాదు వజ్రు భయపడుతుంది, నిన్ను మాత్రమే చూసి భయపడుతుంది, కావాలంటే గమనించు, అయినా డైనోసర్ లాంటి నిన్ను చూసి ఎవరైనా భయపడాల్సిందే వజ్రు. ఏదో నాది గట్టి ప్రాణం కాబట్టి నిన్ను చూస్తూ కూడా ధైర్యంగా ఇన్నేళ్ల నుంచి నీతో కాపురాన్ని ధైర్యంగా నెట్టుకొచ్చాను, అందుకు నాకు పరమవీర చక్ర ఇచ్చినా తక్కువే అని అంటారు. వీళ్ళ ముగ్గురు అందరికీ ఒక 6-7 అడుగుల దూరంలో ఉండడంతో వీళ్ళు చిన్నగా మాట్లాడుకుంటూ ఉన్నవి ఎవ్వరికి వినిపించలేదు. వజ్రం గారు రాజేంద్ర గారిని సీరియస్ లుక్ తో కాల్ చేస్తూ ఉంటే అది చూసిన రాజేంద్ర గారు వజ్రం గారి వైపు చూస్తూ, ఎందుకే నువ్వేదో శివగామి నేనేదో బిజ్జల దేవుళ్ళ అలా చూస్తావు, ముందే గుడ్లగూప కళ్ళు, అవి ఇంకా పెద్దవి చేసి చూస్తే పాపం పిల్ల భయపడదు మరి అని అంటారు. వజ్రం గారు పళ్ళు కొరుకుతూ, మీ పని తర్వాత చెప్తా అని అంటూ ఖుషి వైపు అడుగులు వేస్తూ ఉంటే ఖుషి పాప భయంగా బెదురు కళ్ళతో చూస్తూ ఫాస్ట్ గా అక్కడి నుంచి వజ్రం గారిని దాటుకుని ఆకాష్ రాజేంద్ర గారి దగ్గరికి వెళ్తుంది. అది చూసిన రాజేంద్ర గారు వజ్రం గారి ఫేస్ గమనించి నవ్వు ఆపుకుంటే రాజేంద్ర గారు ఖుషి తల నిమురుతూ, భయపడకు తల్లి అంటూ, బాగున్నావా బంగారం, ఇక్కడ నీకంతా బాగానే ఉంది కదా అని అడుగుతారు. రాజేంద్ర గారిని నవ్వుతూ పలకరించి తన గురించి అడిగేసరికి ఖుషి పాప చిన్న స్మైల్ తో రాజేంద్ర గారిని చూస్తూ, బాగున్నాను తాతయ్య అని అంటుంది. రాజేంద్ర గారి పక్కకు వచ్చి ఆయన నవ్వుతూ, ఆ మెంటలోడు నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా తల్లి అని అడిగితే ఖుషికి అర్థం కాక అయోమయంగా రాజేంద్ర గారి వైపు చూస్తూ, మెంటలోడా ఎవరు తాతయ్య అని అడుగుతుంది. రాజేంద్ర గారు ఖుషిని చూస్తూ, అదేనమ్మా నీ మొగుడు గురించి అడుగుతున్నాను, వాడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా అని అడిగితే ఖుషి రాజేంద్ర గారితో, కొంచెం బాగానే చూసుకుంటున్నారు తాతయ్య అని అంటుంది. వజ్రం గారి ఇద్దరికి ఎదురు వచ్చి ఖుషి వైపు సీరియస్ గా చూస్తూ, ఏయ్ అమ్మాయి, కొంచెం బాగా చూసుకోవడం ఏంటి, నా కృష్ణయ్య ఎలా చూసుకుంటాడో నాకు తెలీదా అని అరుస్తారు. వజ్రం గారు అంత గట్టిగా అరిచేసరికి ఖుషి పాప బెదిరిపోయి రాజేంద్ర గారి వెనక్కి నక్కి నుంచుంటుంది. రాజేంద్ర గారు వజ్రం గారి వైపు చూస్తూ, వజ్రం నువ్వెందుకు ఇప్పుడు అమ్మాయి మీద అరుస్తున్నావు, నువ్వు అమ్మాయిని భయపడితే నేను ఊరుకొని చెప్తున్నా అని అంటూ వెనక్కి తిరిగి ఖుషిని చూస్తూ, నువ్వు లోపలికి పదమ్మా, ఈ అమ్మమ్మ మనవడికి ఎప్పుడు ఎవరో ఒకరి మీద అరవకపోతే వాళ్ళకు నిద్ర పట్టదులే అని ఖుషి చేతిని పట్టుకుని లోపలికి నడుస్తారు. వజ్రం గారి ఇద్దరి వైపు యాంగ్రీ బర్డ్ లా సీరియస్ గా చూస్తూ వెనక్కి నడిస్తే ఆకాష్ కూడా వెనక్కి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే ఖుషి రాజేంద్ర గారితో, కూర్చోండి తాతయ్య, నేను మీకోసం వాటర్ తీసుకొస్తాను అని కిచెన్ లోకి వెళ్తుంది. కిచెన్ లోకి వెళ్ళిన ఖుషి వాటర్ తీసుకుంటే కుక్ గ్లాస్ లో జ్యూస్ కూడా ఇస్తే జ్యూస్ గ్లాసులు కూడా ట్రేలో పెట్టుకుని బయటకు నడుస్తుంది. ఖుషి హాల్లోకి వచ్చి ముగ్గురికి వాటర్ ఇచ్చి జ్యూస్ కూడా ఇస్తే వజ్రం గారు ఖుషి పాపని గమనిస్తూ ఉంటారు. ఖుషి వజ్రం గారి వైపు చూసి రాజేంద్ర గారి వైపు చూస్తూ, తాతయ్య మీరు ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, జర్నీ చేసి అలసిపోయి ఉంటారు కదా, నేను మిమ్మల్ని లంచ్ టైంకి పిలుస్తాను అని అంటూ ఏదో గుర్తుకొచ్చి, తాతయ్య రావణ్ గారు ఇంకొకరు కూడా, అదే రావణ్ గారి చెల్లెలు కూడా వస్తారని చెప్పారు, మరి తను రాలేదా అని అడుగుతుంది. ఖుషి కార్తీక్ ని రావణ్ అని అనేసరికి వజ్రం గారు ఖుషిని సీరియస్ గా చూస్తూ, ఏ అమ్మాయి, నా మనవడిని రావణ్ అని అంటావా నువ్వు
అని అరిస్తే ఖుషి పాప బెదిరిపోయి రాజేంద్ర గారి వైపు చూసి భయంగా వజ్రం గారి వైపు చూస్తూ, అది రావణ్ గారే నన్ను అలా పిలవమని చెప్పారు అమ్మమ్మ అని అంటుంది ఇన్నోసెంట్ గా. రాజేంద్ర గారు వజ్రం గారితో, వజ్రం, ఆ అమ్మాయి తన మొగుడిని ఎలా కావాలంటే అలా పిలుస్తుంది, మధ్యలో నీ బోడి ముసలి పెత్తనమేంటే, పద ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, ఊరికి అరుస్తూ బీపీ షుగర్లు పెంచుకోకు అని అంటారు. వజ్రం గారు రాజేంద్ర గారికి ఒక లుక్ ఇచ్చి రూమ్ లోకి వెళ్ళిపోతే ఖుషి ఇంకా భయపడుతూ ఉండడం చూసి, నువ్వు భయపడకు తల్లి, నీకు తాతయ్య ఉన్నాడు కదా అని ఖుషి తల నిమిరి రూమ్ లోకి వెళ్తారు. ఖుషి ఆకాష్ ని చూస్తూ, అన్నయ్య మీరు కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అని అంటే ఆకాష్ సరే అని అంటూ అతని రూమ్ లోకి వెళ్తాడు. ఖుషి పాప కిచెన్ లోకి వెళ్ళి కుక్కి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేయాలో చెప్పి లంచ్ టైంకి వచ్చి పిలవమని చెప్పి సెకండ్ ఫ్లోర్ లోని హోమ్ థియేటర్ లోకి వెళ్ళి చేతికి వచ్చిన ఒక పెన్ డ్రైవ్ తీసుకుని టీవీకి కనెక్ట్ చేసి అందులో ఉన్న మూవీలో లీనమై మరీ చూస్తూ ఉంటుంది. మూవీ కంప్లీట్ అయ్యాక ఏడుస్తూ బయటకు వచ్చి పైకి రూమ్ లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చున్న ఖుషి ఆలోచనలో పడుతుంది. కొంచెం సేపటికి లంచ్ టైం అవడంతో మెయిడ్ వచ్చి బెల్ ప్రెస్ చేస్తే ఆలోచనలోంచి బయటకు వచ్చిన ఖుషి పాప ఫేస్ వాష్ చేసుకుని కిందకి వెళ్ళి రాజేంద్ర గారు వజ్రం గారి రూమ్ డోర్ నాక్ చేస్తుంది. ఒక 2 minutes కి రాజేంద్ర గారు వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఖుషి రాజేంద్ర గారితో, తాతయ్య లంచ్ టైం అయింది రండి అని ముభావంగానే చెప్పేసి వెళ్ళిపోతుంది. రాజేంద్ర గారు వెళ్తున్న ఖుషి వైపు చూస్తూ, ఖుషికి ఏమైంది, ఇంతకు ముందు వరకు బాగానే ఉంది కదా, ఇప్పుడెందుకు డల్ గా ఉంది, ఆరోగ్యం ఏమైనా బాగాలేదా అని అనుకుంటూ కార్తీక్ కి ఫోన్ చేస్తారు. ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్న కార్తీక్ ఫోన్ క్యాబిన్ లోనే ఉండడంతో లిఫ్ట్ చేయడు. రాజేంద్ర గారు ఇంకోసారి డైల్ చేసి కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బిజీగా ఉండుంటాడు అనుకుని వజ్రం గారిని కూడా లేపి ఒక 10 minutes కి ఇద్దరు బయటకు వస్తారు. ఖుషి పాప ఆకాష్ ని నిద్ర లేపడం మర్చిపోతే తర్వాత కొంచెం సేపటికి ముగ్గురు లంచ్ కంప్లీట్ చేస్తారు. ఆకాష్ కనిపించకపోవడంతో బయటకు వెళ్ళుంటాడు అనుకున్న రాజేంద్ర గారు వజ్రం గారు కూడా పట్టించుకోరు. ఖుషి రాజేంద్ర గారితో, తాతయ్య కొంచెం సేపు గార్డెన్ లోకి వెళ్దాం, ఇప్పుడు కూడా చల్లగా ఉంటుంది అక్కడ అని అంటే ఇద్దరు సరే అని అంటారు. ముగ్గురు గార్డెన్ లోకి వెళ్ళి కూర్చుంటారు. ఒక 10 నిమిషాలకి ఖుషి పాప అక్కడికి వచ్చిన బర్డ్స్ కి గింజలు వేస్తూ ఆడుకుంటూ ఉంటే రాజేంద్ర గారు వజ్రం గారికి ఖుషిని చూపిస్తూ, వజ్రం, ఆ అమ్మాయిది కల్మషం లేని మనసు, మనకు తెలుసు కదా ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎలా పెరిగింది అనేది, ఊరికి అమ్మాయి మీద కోప్పడకుండా నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయి, ఖుషి కూడా కృష్ణని నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది, ఇప్పుడు కొంచెం బాధగా ఉన్నా కూడా తర్వాత ఇద్దరు సంతోషంగా ఉంటారు అని అంటే వజ్రం గారు చిన్న పిల్లల ఆడుతూ ఉన్న ఖుషి వైపు చూస్తూ, నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి, కానీ ఆ అమ్మాయి ఎందుకో కొంచెం డల్గా ఉన్నట్టు అనిపిస్తోంది, మనం వచ్చినప్పుడు బానే ఉంది, ఇందాక భోజనం చేస్తున్నప్పుడే ఎందుకో డల్ అయింది, ఇప్పుడు కూడా ఆడుకుంటున్నా కొంచెం ముభావంగానే ఉంది అని అంటే రాజేంద్ర గారు ఖుషిని చూస్తూ, నేను కూడా గమనించాను వజ్రం, ఒకవేళ ఆరోగ్యం ఏమైనా బాగాలేదేమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు కొంచెం హుషారుగా ఆడుకుంటుంది కదా, కృష్ణకి ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు, బిజీగా ఉన్నట్టున్నాడు అని అంటారు. అప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన కార్తీక్ మిస్డ్ కాల్స్ చూసుకుని రాజేంద్ర గారికి ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవ్వడంతో చూసి, ఇదిగో కృష్ణనే కాల్ చేస్తున్నాడు అని అంటూ కాల్ లిఫ్ట్ చేస్తారు రాజేంద్ర గారు. మరి ఇప్పుడు ఖుషి డల్నెస్ వెనుక ఉన్న రీజన్ ఏంటి? మరి ఈ వజ్రం బామ్మ ఖుషిని తనలానే శివగామిలా తయారు చేస్తుందా, లేదా కార్తీక్ కోరుకున్నట్టు తనని ప్రేమించే భార్యలా మారుస్తుందా? వేదు ఆకాష్ ని ఏం చేయనుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.